ప్రేమ ఉంటే సరిపోతుందా? లేదు. ఈ రోజుల్లో మనుషులు కలిసుండడం కంటే విడిపోవడమే ఫ్యాషన్ అయిపోయింది. కానీ కొన్ని జంటలు చూస్తుంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడతారు. అది కేవలం వాళ్ళ గొప్పతనం కాదు. పైన ఉన్న ఆ దేవుడి అండ. మీ బంధం చుట్టూ ఒక అదృశ్యమైన రక్షణ కవచం ఉందేమో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్‌ది సేఫ్ ఫీలింగ్. మీరు వాళ్ళ పక్కన ఉన్నప్పుడు ఎటువంటి భయం ఉండదు. ఏదో తెలియని ప్రశాంతత. మీరు ఎలా ఉన్నా, ఏం మాట్లాడినా వాళ్ళు అర్థం చేసుకుంటారనే నమ్మకం. లోకం మిమ్మల్ని జడ్జ్ చేసినా, వాళ్ళ దగ్గర మాత్రం మీరు ముసుగు లేకుండా మనసు విప్పి మాట్లాడగలుగుతారు. ఆ కౌగిలిలో మీకు ఒక భద్రత కనిపిస్తుంది. సెకండ్‌ది అహంకారం లేని గొడవలు. గొడవలు రాని జంట ఈ భూమి మీద ఉండదు. కానీ మీ మధ్య గొడవ వస్తే నేను గెలవాలి, తను తగ్గాలి అనే ఈగో ఉండదు. కాసేపు కోపంగా ఉన్నా వెంటనే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సమస్యకు సర్దుబాటు చెప్పుకుంటారు. తప్పు ఒకరిని ఒకరు నిందించుకోరు. గెలుపు కంటే మీ బంధమే ముఖ్యం అనుకుంటారు. మూడోది మళ్ళీ కలిపే శక్తి. పరిస్థితులు బాలేకపోయినా లేదా చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చినా మీరు ఎంత దూరం వెళ్ళినా సరే ఏదో ఒక రూపంలో విధి మిమ్మల్ని మళ్ళీ దగ్గర చేస్తుంది. దారి ఎన్ని మలుపులు తిరిగినా చివరికి మీరిద్దరూ ఒకే చోట చేరుకుంటారు. అది పైవాడి సంకల్పం. నాలుగోది కలిసి ఎదగడం. మీరు కలిసున్నప్పటి నుండి మీలో ఒక పాజిటివ్ మార్పు వస్తుంది. మీరు కేవలం ప్రేమించుకోవడమే కాదు, ఒకరికొకరు నచ్చేలా నిలబడి జీవితంలో ఎదగడానికి సాయం చేసుకుంటారు. మీరిద్దరూ ఆత్మీయంగా, మానసికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఐదోది దైవ సంకేతాలు. మీకు తెలియకుండానే ప్రకృతి కొన్ని సైగలు చేస్తుంది. మీరు అనుకోకుండా ఒక టైంకి ఒకరు గురించి ఒకరు ఆలోచించడం, లేదా మీకు చాలా కష్టంగా ఉన్న టైంలో వాళ్ళ నుండి కరెక్ట్ కాల్ రావడం, మెసేజ్ రావడం జరుగుతుంది. ఇవన్నీ దేవుడు మీకు చేస్తున్న సిగ్నల్స్. ఆరవది గట్టి నమ్మకం. కష్టకాలంలో చేతిలో రూపాయి లేకపోయినా తను ఉన్నాడు, ఉంది, ఏదో ఒకటి చేసుకుంటాం అనే ఒక ధైర్యం మీలో ఉంటుంది. లోకం మొత్తం మీ మీద నెగటివిటీ స్ప్రెడ్ చేసినా, మీ భాగస్వామి మాత్రం మీ చెయ్యి వదలరనే ఆ బలమైన నమ్మకమే మీ అసలైన ఆస్తి. ఏడవది దిష్టి తగలొద్దు. మీ బంధాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు లేదా చెడగొట్టాలని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళ కుట్రలు మీ దగ్గరకు వచ్చేసరికి నీరు గారిపోతాయి. మీ బంధం చుట్టూ ఏదో ఒక అదృశ్యమైన రక్ష కవచనం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎవరు ఎన్ని చేసినా మీ ఇద్దరిని విడదీయలేరు. ఎనిమిదవది హృదయ ఘోష్. చివరిగా మీ మనసు లోతుల్లో ఒక రకమైన తృప్తి ఉంటుంది. ఈ తోడు దొరకడం నా అదృష్టం. ఇది దేవుడు ముడివేసిన బంధం అని మీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. మనిషి సృష్టించిన బంధం కంటే దేవుడు ఆశీర్వదించిన బంధం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. విన్నారు కదా! ఈ 8 గుర్తులు మీ బంధంలో కూడా ఉన్నాయా? అయితే వెంటనే కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. మన కథలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు.